పోతున్నాను. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఈలోపు ఇక్కడ సైడ్లో టీ వేడి చేస్తున్నాను. ఇది సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో మొత్తం అప్లోడ్ చేశాను. కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వీడియోలో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఈ రెసిపీ ఫుల్ వీడియో కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత 4 ఇలాచీలు 4 లవంగాలు కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు గిన్నెలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకుంటున్నాను. అల్లం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ మగ్గేలోపు మటన్ని 1-2 సార్లు ఉప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా ధనియా పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని ఈ గిన్నెలో వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 30 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఎండు కొబ్బరిని పౌడర్లా చేసి వేసుకుంటున్నాను. ఆ ఎండు కొబ్బరిలో 3 ఇలాచీలు 3 లవంగాలు వేసి పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఇక టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి, కానీ ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివర్లో కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను రెగ్యులర్గా చేసే మటన్ కర్రీ ఇదే విధంగా చేస్తుంటాను. కర్రీ అయితే పూర్తయిపోయింది. ఇక్కడ నేను పిల్లలకి అన్నం తినిపిస్తున్నాను. ఇక్కడ యశ్వంత్ మళ్ళీ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేశాడండి. ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు వీడు. ఇలాంటి ప్రయోగాలు చేయడం అంటే యశ్కి చాలా ఇష్టం.
మొన్నేమో ఫ్యాన్ తయారు చేసిండు, ఈరోజేమో ఏదో బ్యాటరీస్ని కనెక్ట్ చేసి ఏదో ఎయిర్ కూలర్ అనేది తయారు చేస్తుందంట. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మోటార్ ఫిట్ చేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకుంటుండు. ఈ ఫ్యాన్ ప్రయోగం ఇప్పట్లో పూర్తయ్యేటట్లు లేదు. అది పూర్తయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే టైం 4 అవుతుంది, అందుకే నేను కాఫీ కలుపుకుంటున్నాను. మొత్తానికైతే యశ్వంత్ ఎయిర్ కూలర్ యొక్క డెకరేషన్ అయితే పూర్తయిపోయింది. తిరుగుతుందా ఫ్యాన్? సక్సెస్ఫుల్ అయిపోయిందండి. మొత్తానికైతే ఎయిర్ కూలర్ బాగానే పనిచేస్తుందండి. ఫ్యాన్ కూడా కొంచెం స్పీడ్గానే తిరుగుతుందండి. మా యశ్వంత్ యొక్క ప్రయోగం మీకు నచ్చినట్లయితే వాడిని కొంచెం ఎంకరేజ్ చేయండి. వాడు ఎయిర్ కూలర్ ఎలా చేశాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సాయంత్రం 5 అవుతుంది. షాద్నగర్లో ట్రెండ్స్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. పిల్లలకి డ్రెస్సెస్ కోసమని షాద్నగర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము, ట్రెండ్స్ షాపింగ్ మాల్కి. ఈ వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకు స్వెటర్? ఇప్పుడు తల పెడుతుంది, అప్పుడు స్వెటర్. లాడు చాలా లాడదాం. ఏ లాడు ఈడా జషో బాబా బాబా. ఏ ఇక్కడ చూడు జషో. ఏ యశ్వంత్ ఇక్కడ ఇక్కడ చూడు. ఇంతకుముందు ఒకసారి ఉండే చిన్న ఉన్నప్పుడు. సరిపోదు, అది చిన్నగా అవుతుంది. కలర్ మంచిగా ఉంది కానీ సైజ్ $7, 5 to 6. Socks found.
అన్నీ ఉంది. మా అమ్మ అన్నీ వీడియో తీసి నేను చూస్తాను. చాలు. హాయ్ హాయ్ బాయ్ చెప్పు. మరిన్ని మంచి వీడియోస్ కోసం పాలమూరి వంటకాలు అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.